లేని కేసులు బనాయించడం, అది సోషల్ మీడియా కానీ గంజాయి కేసు కానీ ఎలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారో మీరే నిదర్శనం. దానికి ధీటుగా కోర్టు ద్వారా కేసులు పెట్టి అధికారులను కూడా దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ ద్వారా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ప్రజలకు మాటిచ్చాం. కానీ వెంకటగిరిలో ఆల్రెడీ మొదలైంది. ఏ అధికారిని కానీ ఏ అధికార పార్టీ నాయకులను కానీ వదిలే ప్రసక్తే లేదు. న్యాయపరంగా చట్టపరంగా వారి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు వచ్చింది ఇబ్బంది అబ్బా అని అనుకున్నారేమో. ఇప్పుడు కొత్తగా గూడూరు వెంకటేశ్వరు జనసేన నాయకుడు, ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఆయన చేసిన తప్పేంటి? తప్పుని ఎత్తి చూపించడం ఆయన చేసిన తప్పు. అది వాళ్ళ పార్టీల మధ్య అయినా కూటమి ప్రభుత్వంలో భాగం జనసేన తెలుగుదేశం. ఎక్కువ కాలం నిలవదు, ఇబ్బంది పెడతా ఉన్నారు. అది కలిసికట్టుగా ఉంటారా విడిపోతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనవసరం. ప్రజలు మా తరఫున ఉన్నారు, ప్రజల తరఫున మేమున్నాం. తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుదాద్యం. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేస్తూ ఏమన్నా మీరేమన్నా ప్రశ్నలు ఇస్తారా?